హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే కనుక మీకు లాస్ట్ టైం ఒకసారి మామిడి పూత గురించి అయితే వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్. అదే మామిడి చెట్టు కాపు కూడా కాసిందండి. కాపు కాసిన చెట్టుని మీకు చూపిద్దామనేసి అయితే వచ్చానండి. కాయ అయితే చాలా బాగా వచ్చిందనమాట, గుత్తులు గుత్తులుగా. కాకపోతే ఇవేంటంటే ఈ కాయలు అనేవి పండవన్నమాట. ఏంటంటే ఓన్లీ పచ్చడి పెట్టుకోవడానికే పనికొస్తుందండి. మీకు ఇక్కడ కనుక చూసినట్లయితే దూరం నుంచి చాలా చుక్క చుక్కల కింద కనిపిస్తుంది. గుత్తు గుత్తులుగా కాసాయి అనమాట కాయలు అయితే. చూస్తుంటేనే చాలా యమ్మీగా టెంప్టింగ్ అనిపించింది తినాలనేసి. కాకపోతే ఏంటంటే మనకు ఉగాది పండగ అవ్వకుండా అయితే మా ఏజెన్సీలోనే ముట్టుకోకూడదు అనమాట, తినరు. సో అందుకోసమే మీకు వీడియో మాత్రమే తీసి చూపిస్తున్నానండి. పెద్ద కాయలు అయిన తర్వాత అయితే మీకు కంపల్సరీ కోసే వీడియో అయితే చూపిస్తానండి. చూడండి, పిందెలు అనేవి రాలిపోయే విధంగా ఉన్నాయో. కింద అయితే చాలా ఎక్కువ పిందెలు రాలిపోయాయండి. ఎందుకంటే ఇన్ని కాయల్లో ఎన్ని కాయలు అనేది నిలబడుతుందో మనము చెప్పలేమండి. సో ఈ కాయ అయితే కొంచెం కొంచెం పెద్దగా అవుతుంది. దగ్గరగా మనకు ఉగాదికి అయితే కాయలకైతే లోటు ఉండవు అనమాట. ఇంటి పక్కనే కాబట్టి కాయలు వెళ్ళి కోసుకొని వచ్చేయచ్చు. సో మీ ఊళ్ళోని కూడా మీ మామిడి చెట్లు కాసాయో లేదో ప్లీజ్ కామెంట్ చేసి, అదేవిధంగా నచ్చితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.